హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఇది వచ్చేసి నిన్నటి ఫ్రైడే రోజున వ్లాగ్ అండి. ఫ్రైడే నాకు శ్రావణ శుక్రవారం కదా! సో, శ్రావణ శుక్రవారం నేనైతే ఎలా చేసుకున్నాను, పూజ ఎంత సింపుల్‌గా చేసుకున్నానో, శ్రావణ శుక్రవారం పూజ చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నాను. అలాగే ఏమేమి నైవేద్యాలు చేశాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయండి. ఇక శ్రావణ శుక్రవారం కాబట్టి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకైతే లంచ్లోకి వచ్చేసి సాంబార్ పెట్టి పొటాటో ఫ్రై అయితే చేశాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చి ముందుగా అమ్మవారికి అయితే క్షీరాన్నం నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదండి. ఏం పెట్టినా పెట్టకపోయినా ఇది ఒకటి ఉంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా. సో, అందుకని చెప్పేసి ఇక్కడైతే క్షీరాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది నేను ఆవు పాలతో అయితే ప్రిపేర్ చేయలేదు, గేదె పాలతోనే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడు మాకైతే ఆవు పాలు అయితే దొరకలేదు. సో, నేనైతే పాలతన దగ్గర ఎక్స్ట్రాగా ఒక 1/2 లీటర్ పాలు పోయించుకొని గేదె పాలతోనే పరమాన్నం అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ గేదె పాలతో ప్రిపేర్ చేశాను కదా, అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా చల్లారిన తర్వాత కొంచెం ఆవు నెయ్యి వడ్డించి అమ్మవారికి నివేదించి చేశానండి. పర్వాలేదంట. అందుకని చెప్పి ఇంకా గేదె పాలతోనే ప్రిపేర్ చేశాను. మొత్తానికి పూజ అయితే ఈ విధంగా అయిపోయింది. కొబ్బరికాయ అయితే కొట్టుకొని అరటిపళ్ళు, బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా సింపుల్గా జరిగింది. ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా నా మొదటి శుక్రవారం పూజ అయితే ఈ విధంగా జరిగిందండి. అలాగే నాకు వచ్చిన కొన్ని మంత్రాల్లో లలిత అయితే చదువుకున్నాను. ఎక్కువ హడావిడి చేసేసి ఓపిక ఉన్నా లేకపోయినా ఇది చేయాలి అది చేయాలి అన్నది లేకుండా మనసుకు తృప్తిగా మనకి అమ్మవారికి ఒక నైవేద్యం చేసుకొని ఇలా అందమైన పువ్వులతో సువాసన వెదజల్లే మల్లెపూలతో అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. పూజ అయిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఎలాగో సాంబార్ పెట్టాను కదండి పిల్లలకి. ఆ సాంబార్ ఉంటే ఇడ్లీ నేను బ్రేక్ఫాస్ట్కి ఎలాగో సాంబార్ పెట్టాను కదా అని చెప్పేసి ఇడ్లీ అయితే వేసానండి. నేను మా చిన్నోడైతే సాంబార్ ఇడ్లీ అంటే నాకు మా చిన్నోడికి చాలా ఇష్టము. మా హస్బెండ్కి మా పెద్దోడికి పెద్ద ఇష్టం ఉండదు, కానీ వాళ్ళకైతే చట్నీతో తిన్నారు. నేనైతే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఇడ్లీలో సాంబార్ వేసుకుని అయితే తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా సాంబార్ ఇడ్లీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఇంట్లో శ్రావణ శుక్రవారం ఎలా జరిగింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయిన ఫ్రెండ్స్, మీ అందరికీ ఒకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలపడం మర్చిపోయాను. ఏమీ అనుకోవద్దు. అలాగేనా మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. సో, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.